హాయ్ బుజ్జి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయిపోయింది, లే లే లే. ఏమంత 5:30 అయింది. పిచ్చా నీకు? 5:30కి ఎవరైనా లేపుతారా అసలు? అదేంటి, నువ్వే కదా, నువ్వు లేచాక నన్ను లేపు అన్నావు. నేను లేచాను, అందుకే నేను లేపాను. అయితే 5:30కి లేపేస్తావా? అసలు నేను లేచిన తర్వాత నాకు అసలు నిద్రే పట్టదు. తెలిసి కూడా అలా లేపేస్తావా? 7:30కి లేపాలి. సర్లే, ఇప్పుడు నువ్వు ఎలాగా లేచావు కదా, ఇంకా నువ్వు క్రియ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. త్వరగా లేచరా. ఇప్పుడు చూసినా నీ గురించేనా, నా గురించి ఆలోచించవా? అసలు ఎంత సెల్ఫిష్ గా ఉన్నావు తెలుసా? నెల రోజుల నుంచి నేను తగ్గుతూనే ఉన్నా, తగ్గేలోపు మళ్ళీ ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ అయింది. అసలు ఏంటి వచ్చి ఇంత చక్కగా పడుకున్న వాళ్ళని లేపాలని ఎలా అనిపిస్తుంది నీకు అసలు? అయిపోయిందా? ఒకసారి టైం చూడు. టైం చూస్తే పొద్దున్నే లేపేసి 5:30 కాస్త 7:30 అయిపోద్దా? 5:30 7:30 అవ్వదు కానీ 7:30నే అయింది. మరి 5:30 అన్నా? నేనేమో ఏదో ఊరికనే ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, నువ్వు పొద్దున్నే సీరియస్ అయిపోయావు. అయ్యో సో సారీ బుజ్జి. యాక్చువల్లీ లేచి ఉండాల్సింది కదా. మహా అయితే మధ్యాహ్నం పడుకుంటా, లేకపోతే నైట్ పడుకుంటా. అసలు రేపటి నుంచి నువ్వు ఎప్పుడు లేపితే అప్పుడు లేస్తా. సరే, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఐమ్ సో సారీ. అరే నా కోసం ఎందుకు ఇలా నువ్వు కాంప్రమైజ్ అవ్వడం? దట్స్ ఓకేలే, నేను మేనేజ్ చేసుకుంటా. ఏ కాంప్రమైజ్ ఏం లేదు. దట్స్ ఓకే. నీ కోసం కాకపోతే ఎవరి కోసం కష్టపడతాను చెప్పు. షూరా? పక్కనా? షూర్. లేపినప్పుడు చూద్దాంలే. సరే, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు 5:30 అయింది, ఇంకా ఇంకా అరే సారీ రా. దట్స్ ఓకే. సారీ చెప్పాను కదా, నవ్వు ఒకసారి. ఒకసారి గ్యాస్ ఆఫ్ చేయి. ఆ సాస్ ప్యాన్ పైకెత్తు. అలా హ్యాండిల్ పట్టుకుని కాదు, కింద పట్టుకుని పైకెత్తు. రే చాలా వేడిగా ఉందిరా, చేయి కాలుద్ది. గ్యాస్ ఆఫ్ చేయగానే అది అలా కూలింగ్ అయిపోయిందా? కొంచెం టైం పట్టుద్ది కదా. సారీ చెప్పాక నాకు టైం పట్టుద్ది. బయలుదేరు. ప్రణీత, ఏంటి పాపకి ఎస్తో పెట్టాలా పేరు? సరే ఉండు, హరిని కూడా అడుగుతా. సీత, సరిత, సమత, సమంత, సవిత, సాత్విక, సంధ్య, సింధు, శిరీష, శర్మిల, శిల్ప, శృతి, సునీత, సుజాత, శ్రావ్య, శ్రావణి, శాలిని, స్నేహ, స్వాతి, సంగీత. రెడీయా? రెడీ. ఏంటి ఇప్పుడు బయటికి ఈ డ్రెస్ లో వస్తావా? సూపర్ ఉన్నావు. ఇప్పుడు పదా మాల్కి.